శనివారం నిర్వహించిన నల్గొండ డీసీఎంఎస్ చైర్మన్గా ఎన్నికైన బోల్ల వెంకటరెడ్డి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రమాణ స్వీకారానికి వచ్చిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఘన స్వాగతం పలికారు. డీసీఎంఎస్ అధికారులు డీసీఎంఎస్ చైర్మన్గా ఎంపికైన బోల్ల వెంకటరెడ్డికి శాల్వా కప్పి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం చైర్మన్ ఛాంబర్ వరకు తీసుకువెళ్లి చైర్మన్ సీట్లో కూర్చోబెట్టి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎంపిక చేసిన పత్రాన్ని అందజేశారు. శనివారం నిర్వహించిన నల్గొండ డీసీఎంఎస్ చైర్మన్గా ఎన్నికైన బోల్ల వెంకటరెడ్డి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రమాణ స్వీకారానికి వచ్చిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఘన స్వాగతం పలికారు. డీసీఎంఎస్ అధికారులు డీసీఎంఎస్ చైర్మన్గా ఎంపికైన బోల్ల వెంకటరెడ్డికి శాలువా కప్పి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం చైర్మన్ ఛాంబర్ వరకు తీసుకెళ్లి చైర్మన్ సీట్లో కూర్చోబెట్టి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎంపిక పత్రాన్ని అందజేశారు. గత కొంతకాలంగా వైస్ చైర్మన్గా ఉన్న దుర్గంపూడి నారాయణరెడ్డి చైర్మన్గా ఇన్ఛార్జి బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డీసీఎంఎస్లో ఉన్న డైరెక్టర్లందరూ ప్రస్తుతం కేతపల్లి పిఎస్సిఎస్ చైర్మన్గా వ్యవహరిస్తున్న బోల్ల వెంకటరెడ్డిని చైర్మన్గా ఎన్నుకోవడంతో ఆయన నూతన చైర్మన్గా నల్గొండ పట్టణంలోని డీసీఎంఎస్ కార్యాలయంలో ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా పలువురు డైరెక్టర్లు నూతనంగా ఎంపికైన చైర్మన్ బోల్ల వెంకటరెడ్డికి పుష్పగుచ్చాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో డీసీఓ, డీసీఎంఎస్ బిజినెస్ మేనేజర్ నాగిళ్ల మురళి సిబ్బంది పాల్గొన్నారు.